అంటే ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ అంటే నాట్ ఏ జోక్ మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఇస్ ద క్వాలిఫికేషన్ లో మనకు ఒక పెద్ద స్థాయి అది. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిది మేడం? మీరు ఏం చదువుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. నాకు వచ్చేసి సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది, బికాస్ ఆఫ్ సమ్ సర్టన్ రీజన్స్. అండ్ మా డాడీకి కూడా చాలా ఇష్టం ఉండేది. సో అందుకని నేను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ స్టార్టెడ్ యూపీఎస్సీ జర్నీ. అండ్ నేను ఢిల్లీ వెళ్ళాను, అక్కడ ఒక 4 years జర్నీ చేశాను. అండ్ నేను ప్రిపరేషన్లో ఉన్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ నేను మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. బట్ మళ్ళీ మెయిన్స్కి బిఫోర్ మా డాడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే. సో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. తర్వాత తనకి ఆపరేషన్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కరోనా వచ్చింది. అండ్ తర్వాత మా అత్తయ్య వాళ్ళ కొడుక్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అప్పుడు ఆ ఇయర్ కూడా నేను కొంచెం డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇలా నాకు అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది, బట్ నాలెడ్జ్ అనేది ఉంది, ఎక్కడ పోదు నాలెడ్జ్. అండ్ నేను కొన్ని ఇన్స్టిట్యూషన్లో వర్క్స్ కూడా చేశాను. ఆఫ్టర్ దాట్ ఇంకా నేను ఏదైతే జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఎందుకో తెలియదు కానీ దేవుడు ఒక స్టాప్ లాగా చేస్తూ వచ్చారు. అంటే స్టిల్ ఐ హ్యావ్ అటెంప్ట్స్. సో నాకు అనిపించింది నేను ఇంత నేర్చుకొని నేను ఎందుకు ఒక అన్నోన్ పర్సన్ లాగా ఉండిపోవాలి. ఇప్పుడు నాలెడ్జ్ లేకపోతే భయపడాలి, నాలెడ్జ్ ఉన్నప్పుడు భయపడొద్దు. మనకు తెలిసిన నాలెడ్జ్ ఇంకోరికి షేర్ చేయడంలో తప్పు లేదు.